బులెటిన్ నెంబర్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఓట్ల దందాపై తెలుగుదేశం పోరాటం ఓ కొలిక్కు వచ్చినట్లు కనిపిస్తోంది. ధృవీకరణ పత్రాలు లేకుండానే ఓట్ల నమోదుపై విచారణ జరుగుతోంది. కొంతమంది బిఎల్ఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నియోజకవర్గంలో ఇతర ప్రాంతాల వ్యక్తుల బుక్కాలు సరిగా లేకుండానే వారిని ఓటర్ల జాబితాలో చేర్చడానికి ప్రయత్నించారు. ఇందుకు సంబంధించి ఫారం 6 49,956 ఓట్లను చేర్పించడానికి దరఖాస్తులు సమర్పించారని తెలుగుదేశం పార్టీ జాతీయ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆర్డీఓ నిశాంత్ రెడ్డి దీనిపై విచారణ చేశారు. బులెటిన్ మనం బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఓట్ల దందాపై తెలుగుదేశం పార్టీ పోరాటం ఓ కొలిక్కి వస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ దామోదర్ సిద్ధంగా ఉన్నారు. దామోదర్, మీద జరుగుతున్నటువంటి అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి పోరాటం కావచ్చు, లేకపోతే వారి యొక్క ఆరోపణలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అదేవిధంగా అధికారుల యొక్క వెర్షన్ ఏంటి? నాగరాజ్, చిత్తూరు చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి 49,000 ఓట్లకు పైగా నకిలీ ధృవీకరణ పత్రాలతో స్థానికేతరులు ఓట్ల నమోదుకు ప్రయత్నించారని తెలుగుదేశం పార్టీ ముందు నుంచి పోరాటం కొనసాగిస్తుంది. ఇందుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులివర్తి నాని ఈ విషయాన్ని స్థానిక మండల అధికారుల నుంచి జాతీయ ఎన్నికల కమిషన్ వరకు ఫిర్యాదు చేయడం జరిగింది. పలుసార్లు ఆర్డీఓ కార్యాలయం ఎదుట, కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. దీంతో పాటు సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ నేతృత్వంలోనే ఈయన జాతీయ ఎన్నికల కమిషన్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఫలితంగానే అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఏదైతే చంద్రగిరి నియోజకవర్గ ఎన్నికల అధికారి అయిన ఆర్డీఓ నిశాంత్ రెడ్డి విచారణ చేపట్టారు. ముఖ్యంగా తిరుపతి ఏదైతే చంద్రగిరి నియోజకవర్గంలోనే తిరుపతి రూరల్ మండలంలో ఏకంగా 150,000 ఓట్లు పైగా ఉంటాయి. ఇందులోనే ఏకంగా 23,000 ఓట్లకు పైగా నకిలీ ధృవీకరణ పత్రాలతో స్థానికేతరులు తమ ఓట్లను నమోదు చేసుకున్నారని గుర్తించారు. అంతేకాకుండా వారి మొహాలు సరిగా కనిపించకుండా ఉన్నాయని, దీంతో పాటు వారి ధృవీకరణ పత్రాలు కరెక్ట్గా లేవని ధృవీకరించారు. ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ 23,000 ఓట్లను జాబితాలో చేర్చారో ఆ సంబంధిత 24 మంది బిఎల్ఓలపై వారికి షోకాజ్ నోటీసులు చేశారు. త్వరలో వారి మీద సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే గత సంవత్సర కాలంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చంద్రగిరి నియోజకవర్గంలో సుమారు 50,000 ఓట్లు పైగా నకిలీ ఓట్లు చేర్చడానికి అధికార పార్టీ ప్రయత్నిస్తుందని పలుసార్లు ఫిర్యాదులు చేయడమే కాకుండా ఆందోళనలు కూడా నిర్వహించింది. మరోవైపు 50,000 ఓట్లకు పైగా తొలగించడానికి వివిధ కారణాలు చూపి, ముఖ్యంగా ఏదైతే చనిపోయినారని చెప్పి, ఈ ప్రాంతంలో లేరని చెప్పి తెలుగుదేశము జనసేన పార్టీ సానుభూతి పరుల ఓట్లు తొలగించడానికి ఫారం 7 కూడా ఇచ్చారు. ఫారం 7 ఇచ్చిన వారిలో ఎక్కువగా బయట వ్యక్తులు ఉన్నారని కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఆందోళనలు పెద్ద ఎత్తున అటు ఆర్డీఓ కార్యాలయాల ముట్టడి, కలెక్టరేట్ కార్యాలయాల ముట్టడితో పాటు ఏకంగా ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ వరకు ఈ వ్యవహారం తెలుస్తోంది. విజువల్స్ లో మీ వెనుక అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులుగా అనిపిస్తున్నారు. వారికి సంబంధించి వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. వారి యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటి? వారి నెక్స్ట్ స్టెప్ ఏంటి? నాగరాజ్, మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. తెలుగు యువత నాయకులు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ విషయం మీద మాట్లాడడానికే వారు వచ్చారు. చెప్పండి, ఈ చంద్రగిరి నియోజకవర్గంతో పాటు తిరుపతి జిల్లాలో పెద్ద ఎత్తున ఓటర్ల నమోదులో అక్రమాలు జరిగాయని పలుసార్లు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో 24 మంది షోకాజ్ నోటీసులు జారీ చేసిన పరిస్థితి. దీనిపైన మీరేమంటారు? ఈరోజు చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులివర్తి నాని గారి పోరాట ఫలితమే ఈరోజు ఎలక్షన్ కమిషన్ 24 మంది బిఎల్ఓల మీద షోకాజ్ నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు పోగొట్టుకుంటారు. మిగిలిన బిఎల్ఓలు కావచ్చు, ఆర్ఐలు కావచ్చు, డీటీలు కావచ్చు, తహసీల్దార్లు కావచ్చు, మీరందరూ కూడా మీరు ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోవద్దండి. ఇక్కడన్నా మీరు మారండి. వాస్తవంగా ఉండే ఓటర్ల వరకే మీరు చేర్చండి. ఎవరైతే ప్రలోభాలు పెట్టి భయపెట్టి ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీరు వాళ్ళు చూసి మీరు భయపడితే రేపు మీ ఉద్యోగ భద్రత ఉండదు. రేపు ఉద్యోగాలు పోగొట్టుకుంటారు. మీరు ఏదన్నా ఉంటే మీరు మీ ఉద్యోగ పట్ల, మీ వృత్తి పట్ల మీరు అంకిత భావంతో పనిచేసి నిజమైన ఓటర్లను అయితే వాళ్ళని యాడ్ చేయండి. వాళ్ళు ఏమన్నా పక్క నియోజకవర్గంలో ఉండే ఓటర్లని దొంగ ఓటర్లు చేరుస్తా అంటే మీరు ఖచ్చితంగా దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని తీసేయాలి. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంతో పాటు తిరుపతిలో కూడా దాదాపు వాళ్ళు 30,000 ఓట్లని దొంగ ఓట్లు చేర్చారు. దీని మీద కూడా మా ఇన్ఛార్జ్ సుగుణం గారు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. వారు కూడా ఇక్కడుండే అధికారులు కూడా వాళ్ళు కూడా ఇక్కడన్నా తెలుసుకొని అదే పరిస్థితి చంద్రగిరిలో అయితే అధికారులకు ఏదైతే పరిస్థితి వచ్చిందో తిరుపతిలో కూడా అదే పరిస్థితి తెచ్చుకోకుండా మీరు కూడా
ఫామ్ 6లో ఉన్నటువంటి ఎవరైతే కొత్త ఓటర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరైతే జెన్యున్ గా తిరుపతిలో ఉన్న ఓటర్స్నే చేర్చాలి. అదేవిధంగా ఫామ్ 7లో కూడా డిలీషన్స్ ఉంటాయి కదా, ఎవరైతే షిఫ్టెడ్ ఇవ్వండి ఓట్స్ అన్ని కూడా టోటల్ గా తిరుపతి వాసులు మాత్రమే పెట్టాలి. ఇతరుల్ని చేర్చుకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. రేపు రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం మీరెవ్వరు కూడా ఉద్యోగ భద్రత లేకుండా చేసుకోవద్దని, సస్పెన్షన్ రేటుకు గురి కావద్దని కూడా మేము అధికారులు తెలియజేస్తున్నాం. మీరు ఓట్లు ఇప్పుడు ముద్రణ జరిగే అవకాశం ఉంది. మీరు ఇప్పుడు ఏవైతే ఈ చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి 49,000 ఓట్లలో 24,000 ఓట్లు గుర్తించారు, కానీ ముద్రించారు, తర్వాత వాటిని తొలగించకపోతే ఎలాంటి పోరాటం కొనసాగిస్తారు? ఈ రోజు ఒక్క తిరుపతి రూరల్ మండలంలోనే 24,000 ఓట్లని కనీసం వాళ్ళ ఫేస్ ఐడెంటిటీ కూడా కనపడకుండా వీళ్ళు దొంగ ఓట్లు చేర్చుకున్నారు. అదేవిధంగా నియోజకవర్గం మొత్తం చూస్తే దాదాపు వీళ్ళు 50,000 అని చెప్పిన 50,000 దాదాపు 70,000 వరకు వీళ్ళు చేర్చుకొని ఓటం భయంతోనే వీళ్ళు ప్రజల మద్దతు కోల్పోయారు. పూర్తిగా ఈ వైసీపీ ప్రభుత్వం ప్రజల మద్దతు కోల్పోయి కేవలం దొంగ ఓట్లతో గెలవాలని చెప్పి ప్రయత్నిస్తాను తప్ప వాళ్ళకి వేరే ఆలోచన లేదు, ప్రజల మద్దతు గెలాల్సిన ఆలోచన లేదు. మేము దీనిపైన కూడా తక్షణమే వాళ్ళు అధికారులందరూ కూడా చర్యలు తీసుకోకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఎంపీ ఎన్నికల సందర్భంలోనే ఈ వ్యవహారం బయటపడింది. అప్పటి నుంచి మీరు ఎందుకు మేల్కోలేకపోయారు? ఆ రోజు నుంచి కూడా మేము అధికారుల దగ్గరికి వెళ్తున్నాము, మేము ఐడెంటిఫై చేసి ఎత్తుకొని ఇస్తే కూడా ఇంతవరకు కూడా ఒక్కదాని మీద కూడా చర్యలు తీసుకోలేదు. ఈ మధ్య కాలంలో కొంచెం దీన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వరకు కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు కొంతవరకు డబ్లింగ్ ఓట్లు, డెత్ ఓట్ల వరకే తిరుపతిలో కూడా తీశారు తప్పితే ఏదైతే షిఫ్టెడ్ ఓట్లు కావచ్చు, దొంగ ఓట్లు కావచ్చు, ఏ మాత్రం ఏ ఒక్క బిఎల్ఏ స్థాయి నుంచి బిఎల్ఓ స్థాయి నుంచి కూడా ఇక్కడున్న ఎలక్షన్ ఆఫీసర్ వరకు కూడా ఎవరు కూడా అటువంటి చర్యలు తీసుకోవడం లేదు, దాన్ని డిలీట్ చేయడం లేదు. మేము ఇక్కడన్నా వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మేము ఇచ్చిన ఏదైతే ఫేక్ ఓటర్స్ జాబితా ఏదైతే ఉందో దాని మీద వాళ్ళు చర్యలు తీసుకొని ఇమీడియట్ గా డిలీట్ చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం. నాగరాజ్, తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ విషయంలో పూర్తి స్థాయిలో న్యాయం జరగకపోతే తమ ఆందోళన తీవ్ర స్థాయిలో కొనసాగిస్తామని అంటున్నారు. ముఖ్యంగా అయితే గతంలో తిరుపతి ఉప ఎన్నికలు, ఎంపీకి జరిగిన ఉప ఎన్నికల నుంచి అదేవిధంగా బద్వేలు ఎన్నికలు, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మున్సిపల్ ఎన్నికల్లోనూ వ్యవహారం కొనసాగిందని, తర్వాత అదే ప్రక్రియ ఇప్పుడు శాసనసభ ఎన్నికలు కూడా కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నారని అధికారులు దీనిపైన ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? అధికారుల వెర్షన్ ఏంటి? ఇప్పుడు ఇమీడియట్ గా చేసే పని ఏంటంటే ఏం చెప్తారు? ప్రస్తుతానికి మనం ఆర్డీఓ నిశాంత్ రెడ్డిని సంప్రదించాము. అయితే ఆయన చెప్పిన దాన్ని బట్టి ఏమంటే 24 మందికి షోకాజులు నోటీస్ ఇచ్చాం, మరింత మంది పైన విచారణ కొనసాగిస్తున్నాం. ఒక చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి 49,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి, వాటిని అన్ని పరిశీలిస్తున్నాము. కానీ మొదటి ముద్రణలో 23,000 మంది చేరిపోయాయి. ఎవరైతే ఆ ఫేక్ ఓటర్లని ఫిర్యాదు చేశారో వాటి మీద సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నాము. ఆ దర్యాప్తులోనే భాగంగానే 24కి తాము ఇప్పటికి ప్రస్తుతానికి షోకాజ్ నోటీసులు ఇచ్చాం. మరికొంతమంది మీద చర్య తీసుకునే అవకాశం ఉంది. నిష్పక్షపాతంగా దీని మీద తన దర్యాప్తు కొనసాగుతుంది. పూర్తి స్థాయి వివరాలన్నీ ఎన్నికల కమిషన్కు పంపుతాము. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కఠినంగా చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు. మరోవైపు ఇతర నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దీనిపైన పూర్తి స్థాయిలో న్యాయమైన విచారణ కొనసాగించాలని తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు తిరుపతి జిల్లాలో కనిపిస్తుంది. నాగరాజ్, దామోదర్ విషయం చెప్పండి, అంటే తుది జాబితా వచ్చే లోపు ఈ మార్పులు చేర్పులు లేకపోతే ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుందో వాటన్నిటిపైన పూర్తి స్థాయి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా అవకాశం అయితే కనిపించడం లేదు నాగరాజు. ముఖ్యంగా ఏదైతే డిసెంబర్ 7వ తేదీకి ఓటర్ల నమోదు ప్రక్రియకు పూర్తి స్థాయిలో ఫారం 6 సమర్పించడానికి అవకాశం ఉందని చెప్పారు. అయితే అంతకు 2 రోజుల ముందుగానే ఫారం 6ను తీసుకోవడం ఆపివేశారు. ఆ తర్వాత జనవరి 12వ తేదీ వరకు ఫారం 6 మరోసారి తీసుకుంటామని చెప్తున్నారు. కానీ జనవరి మొదటి వారంలో ఓటర్ల జాబితా 6వ తేదీ లోపల ఒక ఓటర్ల జాబితా ముద్రణ అవుతుంది, రఫ్గా విడుదల చేస్తామని చెప్తున్నారు. ఈ ప్రక్రియలో ఇప్పటి వరకు కేవలం ఎవరైతే న్యాయస్థానాల వరకు వెళ్లడం, ఆందోళన చేసిన పరిస్థితి ఉన్న చోట్ల మాత్రమే ఈ ప్రక్రియ కొంత విచారణ చేస్తున్నారు. కానీ మిగతా చోట్ల కొన్ని చోట్ల ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ నాయకులు కానీ పట్టించుకొని చోట్ల ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ వ్యవహారంలో మొత్తం మీద అయితే సుమారు సగానికి సగం దొంగ ఓట్లు మాత్రం నమోదయ్యే అవకాశం ఉంది. వాటి ద్వారానే ఎన్నికలకు వెళ్లాలని అధికార పార్టీ ప్రయత్నిస్తుందని ఆరోపణలు చేస్తున్న టీడీపీ క్షేత్రస్థాయిలో ఈ విషయం మీద పూర్తి స్థాయిలో పోరాటం చేయలేదనేమో అని అనిపిస్తుంది. మొత్తం మీద అయితే జాబితా 6వ తేదీ తర్వాత వచ్చే జాబితా తర్వాత మరింతగా నకిలీ ఓట్లు ఎన్ని నమోదయ్యాయి, లేకపోతే ఎక్కడ బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఇక్కడ నమోదు చేసుకున్నారా అన్న విషయం మాత్రం బయటకు వచ్చే అవకాశం ఉంది. నాగరాజ్, రైట్, థ్యాంక్ యూ దామోదర్ అప్డేట్స్ అందించినందుకు.